ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము, నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. ఈరోజు ముందుగా తెలుసుకోవాల్సింది కన్యా రాశి గురించి. అందులో 1-2 పాదాలు. ఈ 1-2 పాదాల నుంచి మంచి సంకల్ప బలం కలుగుకునే అవకాశం అనేది కన్యా రాశి గల వాళ్ళకి ఉంది. ఈ కన్యా రాశిలో వీళ్ళకి సరస్వతి సంకల్ప బలం కొంతవరకు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెద్దలు చెప్పిన మాట వినకుండా పోవడము, వాళ్ళ మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ, కుటుంబంలో ఏ కార్యం చెప్పినా ఎవరేది చెప్పినా ఆ మాటని దానికి స్పందించకుండా పోవడము, ఇలాంటివి జరిగేదానికి ఈ కన్యా రాశి గల వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా వీళ్ళు వ్యాపారస్తులు అయితే అది చిన్నపాటి వ్యాపారస్తులు కానీ లేకుంటే పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ ఈ రాశి గల వాళ్ళకి డబ్బు సంపాదిస్తారు కానీ నిలకడగా నిలబడదు. అది ఎలా వస్తుందో ఎలా పోతుందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. రెండోది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇతరులకి సహకారంగా నిలబడతారు. అంటే వీళ్ళ గుణతత్వం అలాంటిది. డబ్బు సాయం చేస్తారు, మాట సాయం చేస్తారు, లేకుంటే వాళ్ళకి ఎటువంటి డైరెక్షన్ అయినా ఇవ్వగలిగేంత సలహాలు కూడా ఇస్తుంటారు ఈ రాశి గల వాళ్ళు. అయితే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ సహాయాలు మొత్తం అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ అవతల వాళ్ళ నుంచి యువతల వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఉపయోగం అనేది ఉండదు. అదేవిధంగా ఈ కన్యా రాశి గల వాళ్ళు దైవ భక్తులు, మనసులోనే పూజిస్తారు. దేవుణ్ణి బొట్టు పెట్టుకుని పూజలు పునస్కారాలు తిరిగే అవకాశాలు ఆలోచనలు ఉండవు. వీళ్ళకి ఏదైనా సరే మనసులో అనుకున్నట్టుగా జరిపించాలని ఒక పట్టుదల ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులు అయితే మాత్రానికి వాళ్ళకి ఆ ఉద్యోగంలో పై ఆఫీసర్ నుంచి ఒత్తిడి రావడం కానీ లేకుంటే అక్కడ చేసే ఒక స్టాఫ్లో కానీ ఎవరి వల్ల ఒకరి వల్ల వీళ్ళ జాబుకి ముప్పు తిప్పలు పెట్టించేసి వాళ్ళకి లేనిపోయిన కళాలను కల్పించేసి ఆ ఉద్యోగం నుంచి వాళ్ళకి డిలీట్ చేయడానికో లేకుంటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ని దాన్ని డైవర్ట్ చేయడానికో చేపించే అవకాశాలు చాలామందికి ఈ కన్యా రాశి గల వాళ్ళ మీద ఈ ప్రభావం చూపిస్తుంది. దాన్ని కూడా మీరు కొద్దిగా గమనించుకోవాలి. ఎందుకంటే మన చేతికి పుట్టిన 5 ఏళ్ళు ఒకే రకంగా లేవు. మన కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎవరైనా కూడా అందరూ ఒకే రకంగా మనలక ఆలోచించే వాళ్ళు ఉండరు. అదేవిధంగా మీరు చేస్తున్న డ్యూటీలో కానీ మీరు చేస్తున్న జాబులో కావచ్చు, అది ప్రైవేట్ కావచ్చు లేకుంటే గవర్నమెంట్ కావచ్చు లేకుంటే మీరు ఇంకా ఏదైనా కావచ్చు, వ్యాపారస్తులలో కావచ్చు, ఈ యొక్క ఆలోచనల ప్రకారం మనం ముందంజుగా చూసుకోకుండా పోతే ఖచ్చితంగా మనిషి నుంచి నీకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలబోయే అవకాశం ఈ కన్యా రాశి గల వాళ్ళకి కంపల్సరిగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ముందుగా నుంచే వీళ్ళకి వీక్గా ఉంటారన్నమాట ఈ కన్యా రాశి గల వాళ్ళు. అదేవిధంగా వీళ్ళ ఆలోచనలు బట్టి చూస్తే చిన్న విషయాన్ని కూడా దీన్ని పెద్దది చేసి భూతత్వంలో పెట్టి చూస్తుంటారన్నమాట వీళ్ళు. అంటే చెప్పని మాటని చెప్పినట్టుగా, కాని పని అయిపోయింది అన్నట్టుగా కల్పితమైన మాటలు ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు ఈ కన్యా రాశి గల వాళ్ళు అవతల వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మాటలను పట్టుకొని వాళ్ళు రకరకాలైన ప్రయత్నాలు చేసి ఈ రాశి గల వాళ్ళ మీదకి లేనిపోయిన అపనిందలు కూడా పుట్టించేసి వీళ్ళు కల్పితమైన మాటలు చెప్పారని చెప్పేసి అదే మాటలను తిప్పి వీళ్ళకి మెడక పెట్టేసి ఆ ఒక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ లేనిపోయిన కలగాలు కలిగించేసి ఈ మాటని పెద్దల వరకు తీసుకెళ్ళి కుటుంబంలో వాళ్ళకి భవిష్యత్తే లేకుండా చేసేదానికి అవకాశాలు చేస్తుంటారు కొంతమంది. దాన్ని కూడా ఈ కన్యా రాశి గల వాళ్ళు గమనించుకోవాలి. అదేవిధంగా ఈ రాశి నుంచి వీళ్ళకి మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం దగ్గరలోనే ఉంది. నూతన వాహనాన్ని తీయగలిగేంత సంకల్ప బలం ఉంటుంది. తర్వాత ల్యాండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ల్యాండ్ తీస్తారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కడతారు. అదేవిధంగా వీళ్ళకి కళ్యాణ రాశి బలం కూడా కలిసి వస్తుంది.
సంతాన బలం కూడా కూడుకుంటుంది. ఈ రాశి గల్ల వాళ్ళల్లో బంధుమిత్రుల మాత్రానికి నోటి మాటలు లేకుండా కొంచెం దూరం ఏర్పడుతుంటుంది, ఐక్యతా బలం. ఈ విధంగా కొన్ని సమస్యలు చాలా వరకు ప్రజల్లో ఈ కన్య రాశి గల్ల వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా పరిష్కారం కంపల్సరిగా నేను అందిస్తా. మీకు ఎటువంటి లోపం లేకుండా ఈ రాశి గలలోంచి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఆ దోషాల నుంచి విముక్తి అయ్యి మీకు మంచి దారి కనిపించేలాగా మంచి మార్గాన్ని చూపిస్తానని సర్వే జన సుఖనోభవంతో అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ భవ. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ప్రతి ఒక్క మానవుడు ఒక చిన్న బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని ఆశలను పెట్టుకొని దాన్ని మనం సాధించాలని ఒక లక్ష్యంలో కొంతమంది ఆలోచనలు ఉంటాయి. ఇక కొంతమంది అయితే ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలి, ప్రేమించిన అమ్మాయి నాకు దక్కాలి, లేదా నాకు నచ్చిన స్త్రీ నాకు కావాలి అనుకున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. కొంతమంది ఇందులో దీనికి సంబంధించిన కొన్ని వశీకరణ బంధాలు ఉంటాయి. వాటి వివరాలు చెప్తాను, వినండి. ధన వశీకరణం, ఆరోగ్య వశీకరణం, స్త్రీ పురుషుల వశీకరణం, లక్ష్మీ వశీకరణం, కుటుంబంలో మనం అనుకున్న కార్యసిద్ధి వశీకరణం. ఈ 5 వశీకరణాలు పంచభూతాలు లాంటివి. మనకి ఏది కావాలనుకున్నా కూడా మన నోటి నుంచి వచ్చే మాట, మన మైండ్లో వచ్చే థాటు, మనం చెప్పబోయే మాట, చేయాల్సిన పని, వీటన్నిటికీ 5 అనుగుణంగా నిలబడతాయి. ఈ పంచభూతాలు ఎలాగ మనకి సంభవించి మనం నోటుకుంటూ అన్ని విధాలుగా మనకి రప్పిస్తుంటుందో అదేవిధంగా ఈ 5 సమస్యలు కూడా మనకి మనిషికి ఒక మంచి మార్గాన్ని నిలబెట్టుకునే అవకాశాలు కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు ఉపయోగపరచుకోవాలి తప్ప దుర్వినియోగం పరచుకోకూడదు. ఏదైనా సరే అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దాంట్లో పరమార్థం దొరుకుతుంది. అపార్థం చేసుకుంటే మాత్రం కంపల్సరిగా దాంట్లో మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. అయితే ముందు ముఖ్యంగా ఒక వ్యాపారం చేసిన వ్యక్తి, ఒక వ్యాపారము బిజినెస్ చేస్తున్న వ్యక్తి తనకి ధన వశీకరణం కావాలి. ధన వశీకరణం కావాలంటే ఏం చేయాలి? జనాలు రావాలి. జనం వస్తేనే ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ బిజినెస్కు ముందుకు పోతుంది. దాన్ని జన వశీకరణంగా మార్చుకోవాలి. దాని తర్వాత ధన వశీకరణం. ఈ రెండింటిని మార్చుకొని ఆ స్థానంలో నిలబెట్టుకుంటే కంపల్సరిగా ఆ ధన వశీకరణానికి, జన వశీకరణానికి మీ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుటుంబంలో మీరు ఏదైనా కార్యం అనుకుంటే ఆ కార్యసిద్ధి కావాలి. ఆ కార్యం కావాలి అంటే ఆ కార్యం గురించి ఇతరులకు మీరు చెప్పకూడదు. చెప్పి చేస్తే ఆ కార్యం జరగదు. దాన్ని మనం వశపరుచుకోవాలి. ఆ కార్యంలో మనం నిండుగా మునిగి దాన్ని ముందు దారిలోకి పోవాలి, మంచి గమ్యాన్ని చేరుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలి? కార్యసిద్ధి వశీకరణ మనం చేసుకోవాలి. అదేవిధంగా స్త్రీ పురుషుల వశీకరణ, భార్య భర్తలు కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, మనసులో అనుకున్న అమ్మాయి కావచ్చు, మనల్ని ప్రేమించి మనల్ని కాదు అనుకుని దూరం పోయిన అమ్మాయి కావచ్చు. మనం ఒక్కసారి ఆ అమ్మాయి మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఆ స్త్రీ మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడి మీద ఆలోచన పెట్టుకున్నప్పుడు, ఆ పురుషుడు ఆలోచన మనకు ఖచ్చితంగా మనకు దక్కుతుందని నమ్మకం కలిగినప్పుడు దీన్ని స్త్రీ పురుష వశీకరణం చేసుకుంటే కంపల్సరిగా మీకు స్త్రీ పురుషుల వశీకరణంలో మంచి ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అదేవిధంగా మీ సంకల్ప బలంలో, కుటుంబ బలంలో ఒక కార్యం చేస్తున్నప్పుడు ఇంకొక కార్యం మనకి అనుకోకుండా దొరుకుతుంది. తర్వాత భార్య భర్తల బంధం అంటే ఎక్కువగా ఈ భార్య భర్తల మధ్య చికాకులు, గొడవలు వచ్చి తల్లిగారింటికి, పుట్టింటికి అమ్మాయి వెళ్ళిపోతుంటుంది, లేదంటే భర్తే వద్దని ఆస్తుంటాడు, లేకుంటే భర్తనే భార్య వద్దు అనుకుని వెళ్ళిపోవడము, తన ప్రవర్తనల బట్టో లేకుంటే ఈవిడి ప్రవర్తన బట్టో ఈ సమస్యలు ఎక్కువగా ఇప్పుడున్న సామాజ్యంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి సమస్యలు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఎందుకు లేని వదిలేసుకుంటారు, కొన్ని ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మనం సరి చేసుకోవాలి. మన భర్త మనకు కావాలనుకునే వాళ్ళు కొంతమంది, మన భార్య మనకు కావాలి, మనకు పిల్లలు ఉన్నారు, మన సంసారాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి. ఇరుగురు కలిసి సంసారంలో కుదురుగా ఉంటేనే మూడో వ్యక్తి మీ సంసారంలో ఏలు పెట్టడు. లేకుంటే మాత్రానికి కంపల్సరిగా మధ్య వ్యక్తి వల్ల మీ సంసారంలో లేనిపోయిన అనుమానాలు కూడా కలిగి దూరం అయిపోయేదానికి 100% అవకాశం ఉంది. అదేవిధంగా మీ సంసారంలో కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ ఆటంకాలు కలగడానికి కారణం కూడా అటు ఆడవారు కావచ్చు, ఇటు మగవారు కావచ్చు. ఎవరి నుంచైనా సమస్య అనేది ఏర్పడుతుంది. చెప్పుడు మాటలే ఈ కుటుంబానికి దారితీస్తాయి.
అలాంటి ఆలోచనలు, అలాంటి అనుమానాలు, అలాంటి ప్రయత్నాలు జరగకోకుండా ఉండాలంటే భార్యాభర్తల ఐక్యతా వశీకరణాన్ని చేయాలి. ఈ భార్యాభర్తల బంధ వశీకరణాన్ని చేసుకుంటే కంపల్సరిగా మీరు కుటుంబంలో భార్య ఎక్కడున్నా, భర్త ఎక్కడున్నా, మీరు అనుకున్న ప్రకారము మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా, మీరు విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఆ సమస్యల్లో మీరు పడిపోయి ఉన్నా కూడా వీటన్నిటిని ఒక దగ్గర చేర్చి మీ కుటుంబ మార్గం నుంచి ఆ ప్రాబ్లాన్ని పరిష్కారం చేసే అవకాశం కంపల్సరీగా ఉంటుంది. మీరు ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మేము పరిష్కారం చేస్తాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.